హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్తున్నది మా పక్క ఊరు. 15 సంవత్సరాల క్రితం కెమికల్ ఫ్యాక్టరీస్ వచ్చాయని వాళ్ళందరిని ఖాళీ చేసామన్నారు. బట్ ఇప్పుడు అది ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఇల్లులు ఉన్నాయా లేవా అని చూడడానికి వెళ్తున్నాను. చూడండి, బాగా తుప్పలే బలిస్తుంటాయి నాకు తెలిసి. అప్పట్లో ఎవరో హిందీ వాళ్ళు ఎవరో ఉంటున్నారో, రెంట్ అది లేదు, ఖాళీగానే ఉంటున్నారు. మళ్ళీ బయటికి వెళ్తే రెంట్ అది కట్టవలసి వస్తుందని చెప్పి ఎలాగో ఇల్లు ఉన్నాయి కదా, ఇందులో ఉండిపోదాం అని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు. చూద్దాం ప్రజెంట్ ఆ ఇల్లులు అవి ఎలా ఉన్నాయో ఏంటో. చూడండి చుట్టుపక్కల అది ఇల్లులు. ఇది 15 సంవత్సరాల క్రితం ఇవన్నీ కట్టినవి అలానే ఉన్నాయి. చూడండి బాత్రూమ్లు అవి ఎలా ఉన్నాయి. పాత బిల్డింగ్లు ఇవన్నీ. చూద్దాం లోపల ఎవరున్నారు ఏంటో. లోపల బకెట్లు గిన్నెలు అవి ఉన్నాయి, ఎవరో ఉంటున్నారు హిందీ వాళ్ళు. పందులు ఇవన్నీ అయితే గట్టిగానే తిరుగుతున్నాయి. ఇంకా అప్పట్లో 15 సంవత్సరాల క్రితం ఖాళీ చేసామన్నారు. ఆ ఇల్లు అవి ఎలా ఉన్నాయి చూడండి. హిందీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఇల్లులు అవి. అప్పట్లో గేట్లు ఎలా ఉండేవి. ఊరైతే ఖాళీ చేయమన్నారు కానీ ఇల్లులు అయితే ఏమీ అసలు డిస్టర్బ్ చేయలేదు, అలానే ఉన్నాయి. అందులో ఎవరు ఉంటున్నారు ఇవన్నీ చూపిస్తాను. ప్రతి ఇంటికి వెళ్దాం. అసలు లోపల ఎవరైనా ఉంటున్నారా, తాళాలు వేస్తారు. ఎవరు ఉంటున్నారు, చెప్పులు అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎవడో హిందీ వాడు ఎవడో ఉన్నాడు, ఇక్కడ ఏదో చుచ్చు పోతున్నాడు. నేను వీడియో తీస్తున్నాను. వీళ్ళు కొంచెం రిచ్గా ఉందంటే నాకు తెలిసి ఆ ఊరు ప్రెసిడెంట్ ఇల్లు ఇదే అనుకుంటాను. ఇల్లు అయితే బాగానే ఉన్నాయి. తుప్పలాకు ఇల్లు ఉంది, మొత్తం తుప్పలు అవి చుట్టేసాయి. మనం అటు నుంచి వెళ్దాం. ఇప్పుడు ఇటు నుంచి వెళ్తే ఏదైనా ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఇంట్లో కూడా ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి. పాములు ఇవన్నీ ఉంటాయి, చెప్పలేము. చూడండి ఎలా ఉన్నాయి ఇల్లులు అయ్యే బిల్డింగ్స్. ఇంకా హిందీ వాళ్ళు డ్యూటీలకు వెళ్ళి వచ్చినట్టున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. అడుగుతున్నారు నన్ను, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, మనకి హిందీ రాదు. ప్రతి ఇంటి దగ్గర బట్టలు అయితే ఉన్నాయి. కొంతమంది యూజ్ చేస్తున్నట్టున్నారు కొన్ని రూమ్స్. చూద్దాం, మేడపైకి వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి అప్పుడు బాత్రూమ్స్ లోపల తిని కొట్టేశారు. దేవుడి ఫోటోలు అయ్యాలో ఉన్నాయి. 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకా దేవుడి ఫోటోలు అలా ఉన్నాయి. అసలు ఏమి చెక్కు చెదరలేదు అవి అయితే. ఈ రూమ్లో అయితే ఎవరు ఉండట్లేదు, అందుకే ఎంత చెత్తగా ఉంది. కొన్ని రూమ్స్లో కొంతమంది ఉంటున్నారు హిందీ వాళ్ళు, వాళ్ళందాక యూజ్ చేస్తున్నారు. చుట్టూ తుప్పలు ఎలా ఉన్నాయి ఇంటి చుట్టూ. అప్పట్లో బాత్రూమ్స్లా ఉన్నాయి అవి. వెళ్దాం, మేడపైకి వెళ్దాం రండి.
చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటో. పెట్టేవాళ్ళు అయితే అసలు ఏం లేవు, మొత్తం ఎగిరిపోయాయి. ఇది మేడపై ఇల్లు, ఎవరు రేకుల షెడ్ వేసుకుని ఉంటారా అప్పట్లోనే. ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి, చూపిస్తాను, ఒక్కొక్కటి వెళ్దాం రండి. వేరే దగ్గరికి వెళ్దానండి. ఊర్లో ప్రజెంట్ ఒక్కరో ఇద్దరు ఉంటున్నారు ఆ ఊరోళ్ళు అయితే, అది కూడా మేకలు అవి కాసుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో మళ్ళీ వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళిపోతారు. ప్రజెంట్ బాగా ఇల్లులు అయితే ఇవ్వలేదు కదా అని వాళ్ళు మేకలు కాసుకోవడం అనుకున్నారు. ఇందులో ఎవరో ఉంటున్నారు, అందుకే కొంచెం నీట్గా ఉంది. ఈ కుక్క మన కోసమే అరుస్తుంది, కొత్తోడని. మా అమ్మ అంటుంది, పాతోడు కదా ఎందుకు అరుస్తున్నావు అంటుందా మా అమ్మ. మనం రాయి తీయబోయాం, రాయి తీస్తే ఖచ్చితంగా కరిచేస్తుంది అని చెప్తుంది. తెలుగులే. ఇంకెందుకు మనం అటు సైడ్ ఎందుకు వెళ్దాం, చుట్టూ తిరిగి వెళ్దాంలేండి. చూడండి ఇళ్ళు ఎలా ఉన్నాయో. కొన్ని ఇళ్ళు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే ఆల్మోస్ట్ పెట్టగోడలు అయి పడిపోయాయి. 15 సంవత్సరాలు అవుతుంది కదా. ఇంకా అటు సైడ్ అన్ని తప్పులు ఉంటాయి. ఒకప్పుడు ఇదంతా మంచిగా ఉండేది. చూడండి ఇళ్ళు ఎలా పడిపోయాయి, రేకుల షెడ్లు ఇవన్నీ. చూపిస్తాను, ఇంకా ఇళ్ళే ఉన్నాయి. లోపలికి వెళ్దా, స్కూలు, అంగన్వాడీ ఇవన్నీ ఉంటాయి. అటు సైడ్ ఉన్నాయి అనుకుంటా, వెళ్దాము. ఇదైతే కొంచెం బాగుంది ఇల్లు, ఇందాక చూపించాను ఆల్రెడీ. నీట్గా ఉంది, తలుపులే కూడా లేవు. ఇప్పుడంటే డోర్స్ వచ్చేసి, కానీ అప్పుడంటే మొత్తం గేట్లే కదా ఉండేవి. గేట్స్ కూడా అలానే ఉన్నాయి, అసలు పడవలేదు. ఇటు సైడ్ ఎవరు ఉంటున్నారు ఈ రూమ్లోనే, అక్కడికి వెళ్దాం. వీళ్ళందరూ ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళే. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కొంతమంది తీసుకొచ్చేసారు. అది ఆవిడ. ఇక్కడ ఎవరో ఉన్నారు మేడ పైన, ఆయన ఎవరో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈడెవడో వింతగా వీడియో తీస్తున్నాడు అని నన్ను చూస్తున్నాడు. ఇక్కడ పెద్ద పెద్ద బేసిన్లు అవి ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ రెడీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ కొంతమంది ఉంటున్నట్టున్నారు, ఫుడ్ అది రెడీ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా వీళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయిన ఎవరేం అనట్లేదా, ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రీగానే ఉంటున్నారు కదా. ఎవరు అనుకుని నార్మల్గా ఉన్నారు వాళ్ళు కూడా. ఇంట్లో ఎవరో ఉంటున్నారు, బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం నీట్గా ఉంది ఇల్లు, ఉండడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే పక్కనే కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఒక స్మెల్ అది వచ్చేయడం వల్ల కొంతమంది ఇక్కడ ఉండరు. హిందీ వాళ్ళు కదా, కొంచెం ఎలా అయినా ఉండిపోతున్నారు, రెంట్ కలిసి వస్తుంది కదా అని. అసలు మనల్ని అస్సలు ఎవరు పట్టించుకోలేదు. ఎవడో అనుకుని వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు, మనల్ని అయితే ఎవడు పట్టించుకోలేదు. సో లోపలికి వెళ్దాం, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం.
మనం కూడా అన్నీ సౌండ్ చేసుకుని వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఏమైనా ఉంటాయి మేబీ. అంటే చుట్టూ దుప్పులే కదా ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాయి అంటే పాములు ఇలాంటివి ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుందా? అప్పట్లో సన్ సైడ్లో ఏం దాచుకోవడానికి ఎలా ఉండేవి. చూడండి, అప్పట్లో వాళ్ళ పిల్లల కోసం అలా రాసు బొమ్మలు అవి ఉన్నాయి గోడల మీద. ఇది రేకుల షెడ్. మొత్తం రేకులు అయితే ఎగిరిపోయి ఏం లేవు. చూడు, మీకు కనిపిస్తుంది ఇది ఆ ఊరు అంగన్వాడీ. చూపిస్తాను. ఆ ఊరు పేరు ఏదో ఉందో అక్కడికి దగ్గరికి వెళ్తాను. చూడండి ఆ ఊరు పేరు. అది ఇక్కడ ఏదురు అనిపాలెం ఆ ఊరు పేరు. చూసారు కదా, అదే ఆ ఊరు పేరు. చూసారు, అప్పట్లో స్కూల్ గోడలకి ఇలా రాసుకునేవారు. అక్కడ స్కూల్ ఉంది, పాత స్కూల్. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి బోరింగ్స్ అయితే అసలు స్కూల్లో ఎక్కడ ఉండట్లేదు. అప్పట్లో కాబట్టి అలా ఉండేవి. ఇక్కడ ఒక ముసలావిడ ఉంది, అడుగుతుంది నన్ను, ఎవరు బాబు తీస్తున్నారు, దేనికని తీస్తున్నారు. ఆవిడ ఏదో అనుకుంటుంది, ఏం కాదు అమ్మా అని చెప్తున్నాను. అది మీకు కనిపిస్తుంది ఆవిడ. నేను ప్రతి ఒక్కటి అలా తీస్తుంటే మన దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగింది, ఎందుకు తీస్తున్నావు ఏటని. ఆవిడ ఏదో అనుకుంటుంది ఇంకో దానికోసం ఏదో. అదేం కాదని చెప్పా. అప్పట్లో బాత్రూంలో ఉంది అది, స్కూల్ది. చూడండి, గోడల మీద ఏవో రాసి ఉన్నాయి. మీ స్కూల్లో కూడా ఇప్పటికీ ఇలానే రాసి ఉంటాయి. కాకపోతే ఈ ఊరు తీసేయడం వల్ల ఇలా అయిపోయింది. చూడండి, బ్లాక్ బోర్డ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో. మొత్తం చదైతే పట్టేసింది స్కూల్ అంతాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఎవరు తెలుగు అక్షరాలన్నీ ఇక్కడే రాసి ఉన్నాయి. అప్పట్లో ఇలా చదువుకునే వాళ్ళం. ఇప్పటికీ అలానే ఉన్నాయి. పెయింటింగ్స్ అసలు ఏం పోలేదు. అప్పట్లో మంచిగా చదివింటే ఇప్పట్లో అలాంటి వీడియోలు తీసేవాడిని కాదు. చదవలేదు కాబట్టి ఇలా ఏడుతుంది. బ్లాక్ బోర్డ్ ఫుల్గా చదైతే పట్టేసింది. ఇవి 2 క్లాసెస్ అనుకుంటా ఒకే రూమ్లో. 2 బోర్డ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 to 5th ఈ స్కూల్. ఇలా ఉంది స్కూల్ ప్రెజెంట్. ఇది కొంచెం బాగానే ఉన్నట్టుంది.
ఇది స్కూల్, ఇది రూమ్లా కనిపిస్తుంది కదా, నాకు తెలిసి ఫుడ్ ఎక్కడే పెట్టారు. ఫుడ్ అంతా ఎక్కడే రెడీ అవుద్ది, ఈ రూమ్లోనే ఇక్కడికి వచ్చి పట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఆ ఊరు రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి. ప్రజెంట్ 15 సంవత్సరాల తర్వాత ఆ ఊరు ఎలా తయారైంది. ఎవరెవరో కొన్ని రూమ్స్లో తాళాలు వేస్తున్నాయి, ఇంకా వాడట్లేదు. కొంతమంది ఏమో హిందీ వాళ్ళు స్టే చేస్తున్నారు. ఇక్కడ ఏదో అమ్మవారు కూడా ఉంది, వెళ్దాం, లోపలికి వెళ్దాం. చూడండి ఎలా ఉంది అమ్మవారు. ఫొటోస్ ఇవన్నీ అలానే ఉన్నాయి, అసలు ఏమో కాలేదు. ఇది ఫ్రెండ్స్ ఎదిరువన్పాలెం ఊరు ప్రజెంట్ ఇలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు ఉండట్లేదు, వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు ఇస్తారు, అక్కడికి వెళ్ళిపోయారు వేరే ఊరు. చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు హిందీ వాళ్ళు అలా ఉంటున్నారు కొన్ని రూమ్స్లో. ఇంకొన్ని రూమ్స్లో అవి కూడా వాళ్ళు కూడా ఉండట్లేదు. ఇక్కడ ఏదో లాస్ట్ రూమ్ ఉందో, దీన్ని కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం. కొన్ని ఇల్లులు అయితే బాగానే ఉన్నాయి, అసలు ఏం అవ్వలేదు. డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మేడపైకి వెళ్దాం ఒకసారి. మేడపై నుంచి ఏం కనిపిస్తుందని చూద్దాం. పక్కనే రూమ్లు ఉన్నాయేమో, అవి ఇవే ఉన్నాయి, కనీసం ఒక 20 అలా ఉన్నాయి ఇల్లులు మొత్తం. మీకు కనిపిస్తున్నది అదే కెమికల్ ఫ్యాక్టరీ. ఇంత పక్కన ఉండడం వల్ల ఈ ఊరు ఖాళీ చేయించారు అప్పట్లోనే. ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీస్. ఇది ఫ్రెండ్స్ ఎదురువన్పాలెం ఊరు చూసారుగా, ప్రజెంట్ ఇలా ఉంది 15 years తర్వాత. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.